విత్తనం ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చదని మీకు తెలుసా? ప్రపంచ రబ్బరు చరిత్రను మలుపు తిప్పిన ఆ బయోపైరసీ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ పారిశ్రామిక రంగంలో అతిపెద్ద జీవచర్యం బయోపైరసీగా పిలువపడే సర్ హెన్రీ విక్హామ్ కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. 19వ శతాబ్దం వరకు ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో 90% బ్రెజిల్ దేశానిదే. 1876లో బ్రిటిష్ అన్వేషకుడు సర్ హెన్రీ విక్హామ్ బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల నుండి 70,000 రబ్బరు విత్తనాలను దొంగచాటుగా లండన్ కు తరలించారు. అప్పట్లో రబ్బరుపై బ్రెజిల్ కు ఉన్న గుత్తాధిపత్యాన్ని చెడగొట్టడానికి ఆయన ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఆ విత్తనాలను సున్నితమైన నమూనాలు అని కస్టమ్స్ అధికారులను నమ్మించి సరిహద్దులు దాటించారు. ఆ విత్తనాల నుండి వచ్చిన మొక్కలను శ్రీలంక, మలేషియా వంటి ఆసియా దేశాలకు పంపిణీ చేయడంతో రబ్బరు సాగు అడవుల నుండి తోటలకు మారింది. ఈ ఒక్క చర్యతో బ్రెజిల్ రబ్బరు సామ్రాజ్యం కుప్ప కూలిపోయింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య రబ్బరు తోటలన్నీ దాదాపుగా విక్హామ్ సేకరించిన ఆ విత్తనాల సంతతే కావడం విశేషం. దీనివల్ల బ్రెజిల్ ఆర్థికంగా దెబ్బతింటే ఆగ్నేయాసియా రబ్బర్ హబ్ గా మారింది. అందుకే ఆయనను బ్రిటన్ నైట్ హుడ్ తో గౌరవిస్తే బ్రెజిల్ మాత్రం బయో పైరేట్ అని పిలుస్తుంది. ఒక దేశానికి హీరోగా మరో దేశానికి దొంగగా మిగిలిపోయిన విక్హామ్ చరిత్రలో ఒక వివాదాస్పద వ్యక్తి. మరి మీరేమంటారు? ఆయన చేసింది సాహసమా లేక మోసమా? కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ అయ్యి. మీ శాలిని ప్రియ.